హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన మంజు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ యశోధరాయణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. నమస్తే. ఫర్ యువర్ ఛానల్కి చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ మాతాజీకి, నా గురువు అయిన స్వరూపారాణి గారికి ఆత్మ ప్రణామాలు. నాకు ఈ మార్గానికి రావడానికి కారణమైన దీపికాకి, పద్మజాకి కృతజ్ఞతలు. మనం ఇప్పుడు ఈ బుద్ధుడు గురించి అందరికీ తెలుసు. ఈ యశోధరాయణం అంటే ఈ బుద్ధుడి భార్య. ఆమె గురించి మనం తెలుసుకుందాం. సంగం శరణం గచ్చామి అని యశోధరాయణం బుక్కు ఉన్నది. ఇది చదివితే ప్రతి ఒక్కళ్ళం మనమేంటో మనం తెలుసుకోవచ్చు. యశోద ఎలాగా ఆత్మజ్ఞానాన్ని పొందిందో తెలుసుకొని మనం అలాగా అవుతాము సాధన వల్ల. ఏదైనా ఎలాగైతే ఉంటే ఎలాగా మనం ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవచ్చో తెలుసుకోవచ్చు మాస్టర్స్. అందుకే ఈ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదివి మనం ఈరోజు ఈ ఎంతో విశేషంగా గౌతమ బుద్ధుడి భార్య యశోద గురించి తెలుసుకుంటున్నాము. నేను ఈ పుస్తకం చదివాక చాలా తెలుసుకోగలిగాను. బుద్ధాస్ వైఫ్, ఇది రాసింది ఇది డాక్టర్ జానెట్ సర్వే షామ్యూల్. అందుకే మనం కలిసి ప్రయాణం చేయటం ఎలా చేశారో, విడిపోయి ప్రయాణం చేయటం కాదు, కలిసి ఎలా ప్రయాణం చేశారనేది తెలుసుకోవచ్చు మాస్టర్స్. ఎప్పుడైనా సరే మనం ఆత్మజ్ఞానం వైపు ఎలా కలిసి ప్రయాణం చేశారు. కలిసి అంటే ఏదో భౌతికంగా కలిసి అని కాకుండా ఆత్మ ప్రయాణం ఎలా చేశారు, ఆ జాగృతి ఎలాగా అయింది అనేది బుద్ధాస్ వైఫ్ యశోధర. మనం ఇందులో ఉంచి తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకం ఖచ్చితంగా చదవాలి. అప్పుడే మనం ఎన్లైట్మెంట్ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం విన్నాము చేశామని కాకుండా ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకోగలుగుతామో అప్పుడు మనం ఖచ్చితంగా ఎన్లైట్మెంట్ అవుతాం. సిద్ధార్థుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు, అందరికీ తెలుసు. రాజ్యం వదిలి వెళ్ళిపోయాడని అందరికీ తెలుసు. సిద్ధార్థుడి కథ అందరికీ తెలుసు, కానీ యశోధర కథ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఇది చాలా ముఖ్యం మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్కి. పిఎస్ఎస్ఎంలో తెలుసుకోవాల్సింది, పిఎస్ఎస్ఎం అంతా కూడాను యశోధర ప్లస్ బుద్ధ ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకునేదే పిఎస్ఎస్ఎం మాస్టర్స్. కనుక బుద్ధ గురించి అందరికీ తెలుసు, యశోద గురించి ఎవరికి ఎక్కువ తెలీదు. ప్రపంచమంతా ఎలుగెత్తి ఘోషిస్తుంది బుద్ధుడి గురించి. కానీ ఈ యశోధర గురించి మనం ధ్యానంలోకి వచ్చాయనే తెలుస్తుంది ఎక్కువ శాతం. లేకపోతే బుద్ధుడు బుద్ధుడు అంటాం, కానీ అసలు ఆయన కథ అంతా ఏంటని నేనున్నాను సపోజ్, నాకు ఏమీ తెలియదు.
ఓన్లీ బుద్ధుడు బుద్ధుడు అంటే ఓకే, బుద్ధుడు అనేవాడు ఉన్నాడు ఇట్లని తెలుసు అంతే. ఇలాగ యశోధర అతని భార్య వాళ్ళు ఎలాగ జీవించారు ఎలాగనేది తెలుసుకుంటాము ధ్యానంలో. బుద్ధుడు ఎంత గొప్పవాడనో తెలుసు, యశోధర కూడా ఎంతో ఎంత గొప్పదో మనం తెలుసుకుంటాము. అప్పుడు మన గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి, పిరమిడ్ మాస్టర్స్ గురించి మనం తెలుసుకోగలుగుతాము. రాహులు పుట్టాడు. ఆ ఒక్క రోజులోనే సిద్ధార్థుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఏ గుర్రము ఎక్కి రాజ్యం పొలిమేరలోకి వెళ్ళి ఆ గుర్రాన్ని తిరిగి ఇంటికి పంపించేస్తాడు. ఎప్పుడైతే పంపించాడో ఆ గుర్రం పేరు కాంతక. సిద్ధార్థుడి గుర్రం పేరు కాంతక. సిద్ధార్థుడు వెళ్ళిపోయాక ఆ గుర్రం కూడా ఎక్కువ రోజులు జీవించలేదు. ఆ గుర్రం కూడా ఏడుస్తూ ఏడుస్తూ చనిపోతుంది కొన్ని రోజులకి. ఆ సిద్ధార్థుడు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి కాంతక అనే గుర్రం, అంటే గుర్రానికి సిద్ధార్థుడికి ఎంతో సంబంధ భావం ఎక్కువ ఉంది. గుర్రమే కదా అని కాకుండా అంత సంబంధ భావం ఉంటుంది. ఎప్పుడైతే సిద్ధార్థుడు వదిలేసి వెళ్ళిపోయాడో గుర్రాన్ని, ఆ గుర్రం బాధ భరించలేకపోయింది. కొద్ది రోజులకే తినటం మానేసి, నీళ్లు తాగటం మానేసి చనిపోతుంది. సిద్ధార్థుడు వెళ్ళిన కొన్ని రోజులకే కాంతక అనే గుర్రం చనిపోతుంది, శరీరాన్ని వదిలేస్తుంది అన్నమాట. ఆ గుర్రానికి ఆ బుద్ధుడికి అంత సిద్ధార్థుడికి అంత అటాచ్మెంట్, విడరాని బంధం. ఆ సిద్ధార్థుడికి ఆ గుర్రానికి అంత విడరాని బంధం ఉంటే ఇంకా యశోధరకి బంధం ఎలా ఉండాలి, ఎంత భావం ఉండాలి, ఎంత బంధం ఉండాలి. యశోధర బుద్ధుడి ఒక కజిన్, సిద్ధార్థుడి యొక్క కజిను, అంటే శుద్ధోదన్ని అక్కో చెల్లో కూతురు అన్నమాట. సిద్ధార్థుడు కజిన్ అన్నమాట యశోధర. సిద్ధార్థుడు స్వయంవరం ప్రకటించినప్పుడు యశోధర వరించి పెళ్లి చేసుకుంది. సిద్ధార్థుడితో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, పిల్లలు పుట్టలేదు. మిగతా వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు, యశోధరికి ఇంకా పిల్లలు పుట్టలేదు. సిద్ధార్థుడి యొక్క ఫ్రెండు చెన్న అని ఉంటాడు. అతనికి కూడా 2 ఆడపిల్లలు పుడతారు. సిద్ధార్థుడు సేవకుడు అతను చెన్న. వాళ్ళకు కూడా పుట్టారు. ఆ చెన్నాకు కూడా 2 కూతుర్లు పుట్టారు. యశోధరికే ఇంకా పుట్టలేదు. అది వీళ్ళ యొక్క బాధ. ఎన్నో పూజలు చేస్తారు. 13 సంవత్సరాలు గడిచిపోయినాయి పిల్లలు లేకుండానే. అంటే ఆ శుద్ధోదండు వీళ్ళకి ఏ దుఃఖం రాకుండా
చూసినా సరే దుఃఖం వచ్చింది. అందరికీ పిల్లలు పుట్టి తన కొడుక్కి పిల్లలు పుట్టకపోతే ఎవరికైనా దుఃఖం వస్తుంది గదా! అందుట్లో ఒక రాజు, రాజుగారికి వారసుడు కావాలి గదా! ఆ దుఃఖం ఇలాగా వచ్చింది. ఈ విధంగా జరుగుతుంది 13 సంవత్సరాలు. చివరికి యశోధర గర్భవతి అవుతుంది. ఒకానొక రోజు పిల్లవాడు రాహుల్ జన్మిస్తాడు. ఆ పిల్లవాడు పుట్టకముందే సిద్ధార్థుడిని బయటికి వెళ్తాడు రాజ్యాన్ని చూడటానికి. చెన్నుడు తన రథంలో తీసుకువెళ్తాడు. ఈ కథ అందరికి తెలుసు గదా! ఎలా ఎళ్లి అక్కడ ఒక ముసలివాడిని జూసి, ఒక రోగిష్టి వాడిని జూసి, ఒక చనిపోయిన వాడిని చూస్తాడు. చూసి విరక్తి చెంది ఇంటికొస్తాడు. కొన్ని రోజులు అహభావంతోటే ఉంటాడు. యశోదతో మాటలు ఎక్కువ మాట్లాడట్లేదు ఇదివరకులాగా. ఒకానొక రోజు కొడుకు పుట్టాడు. అదే రోజు రాత్రి చెన్నుడిని పిలిచి గుర్రం తీశారా అని చెప్పి ఊరి పొలిమేరలోకి, రాజ్య పొలిమేరలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక సన్యాసి కనిపిస్తాడు. అప్పుడు ఆ సన్యాసికి ఇతని బట్టలు అతనికిచ్చి, ఆ సన్యాసి బట్టలు యేసుకొని గుర్రాన్ని, తన కత్తిని, దుస్తుల్ని, తన మెడలో మాలల్ని అన్నీ తీసి ఇంటికి పంపిస్తాడు సిద్ధార్థుడు. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. ఈ లోకంలో దుఃఖం ఎందుకొస్తుంది? కారణం తెలుసుకుంటాను. దుఃఖ నివారణ తెలుసుకుంటాను అని చెప్పి చెన్నుడికి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ చెన్నుడు ఆ గుర్రాన్ని తీసుకొని, ఆ కాంతక గుర్రం తీసుకొచ్చి సిద్ధార్థుడి యొక్క కత్తిని, మాలని, బట్టల్ని తీసుకొచ్చి యశోదరికి ఇస్తారు. దాంతో అర్థమైపోయింది యశోదరికి. ఎన్నో రోజుల నుంచి సిద్ధార్థుడు నిర్లిప్తంగా ఉంటాడు. ఏదో ఆలోచిస్తున్నారు అని ఆమెకి వెంటనే అర్థమైపోతుంది. వెళ్ళిపోయాడు అని అర్థమైపోతుంది. అప్పుడే ఏం జరిగింది అనేది ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. ఎప్పుడైతే కొన్ని రోజుల నుంచి నిర్లిప్తంగా ఉండటం చూస్తుందో సిద్ధార్థుడిని, ఏదో అవుతుంది అని అనుకుంటుంది. అంతే జరిగింది అని దేనికోసమైతే భయపడుతుందో అదే జరిగిందనమాట. అప్పుడు చెన్నా వచ్చి ఈ వార్త చెప్తాడు. వెళ్ళిపోయాడు అని. కొన్ని రోజులకి కాంతక గుర్రం కూడా చనిపోయింది గదా! ఇంకా యశోధర ఈవిడ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడే పుట్టిన కొడుకు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మళ్ళీ తిరిగి వస్తారో, రారో తెలీదు. నేనిక్కడ ఉండిపోయాను. నేనేం చెయ్యాలి? అని యశోధర చాలా దుఃఖిస్తుంటది. కాంతక గుర్రం పరిస్థితి అలాగుంటే, ఈమె పరిస్థితి ఇంకా అలాగే. అంటే సగం చనిపోయి ఉన్నట్టుగా జీవచ్చంలాగా జీవిస్తుంది. ఎంత బాధ గదా! ఎవ్వరికైనా. చావడం అనేది పూర్తిగా వేరు. ఇలా జీవోత్సవంలా చావడం అనేది మామూలే కదా! ఎంత బాధ అంటే సిద్ధార్థు వెళ్ళిపోవడం యశోధరకి తీరని అవమానంగా భావిస్తది కూడా. ఎందుకు నాకు ఇలా జరిగింది? ఎందుకు నాకింత అవమానం జరిగింది? నా భర్తే ఎందుకు వెళ్ళాడు? అని ఆలోచిస్తూ ఉంటది. ప్రపంచం మొత్తంలో నాకొక్కదానికే ఈ సఫరు అని తీవ్రమైన తాపంలో
పడుతుంది. సిద్ధార్థుడి తల్లి ప్రజాపతి ఇవన్నీ గమనిస్తూనే ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి యశోద దగ్గరికి అన్నీ గమనిస్తూ ఏం చేయాలని ఆలోచిస్తుంటది. యె యశోదర పరిచారకులకి చెప్పుద్ది. ఈ అమ్మాయిని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఈ పరాభవం చెంది ఏమన్నా చేసుకుంటదేమో సూసైడు అని ఆ పరిచారికల్ని ఎప్పుడూ ఉండండి అని చెప్పి ప్రజాపతి చెప్తుందనమాట. రాత్రి పగలు కంటికి కనిపెట్టుకొని ఉండాలి అని ప్రజాపతి వీళ్ళందరికీ ఆర్డర్ లాగా వేస్తది. కానీ రోజు రోజుకి యశోదర స్థితి ఉన్నా కొద్దీ దిగజారిపోతుంటది. తనలో తను కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటది. అలాగా కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రజాపతి గౌతమే సిద్ధార్థుడు తల్లి, పెంపుడు తల్లి. అసలు తల్లేమో మాయా మహామాయాదేవి. ఆమె చెల్లెలు ఈ గౌతమి. పుట్టంగానే సిద్ధార్థుడి తల్లి చనిపోతే ఈమె పెంచుద్దనమాట. ఈమె పెంచి పెద్ద చేసిద్ది సిద్ధార్థుడిని. ఈ ప్రజాపతి గౌతమి ఒకరోజు యశోదర దగ్గరికి వచ్చి, నీవు ఇలాగా ఈ రాజప్రసాదంలో కూర్చొని ఏడవటం నాకు నచ్చటం లేదు అని చెప్పుద్ది. బయటికి వెళ్దాం దా కొంచెంసేపు. బయట మనం ఆ చెట్ల మధ్యలోకి వెళ్దాము. అక్కడ ఒక మామిడి చెట్లు అవి ఉంటాయి. ఆ రాజప్రసాదం దాటి ఆ తోటలోకి వెళ్దాము అని చెప్పుద్ది యశోదరికి ప్రజాపతి. అలా వెళ్ళొద్దాము. అక్కడ ఒక చిన్న గుడి ఉంటది. ఇదివరకి అక్కడే యశోదర, సిద్ధార్థుడు వెళ్ళి కూర్చునేవాళ్ళు. పూజలు చేశారు. ఏది పుత్ర సంతానం కోసం కూడా ఆ గుడిలోనే పూజ చేసేవారు. అక్కడికి వెళ్ళి కూర్చుందాం. బయటికి వెళ్ళి కొంచెం గాలి పీల్చుకొని వద్దాం అని యశోదరికి చెప్పుద్ది. ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే కుదరదు అని బలవంతంగా తీసుకొని యశోదరిని వెళ్ళొద్ది ప్రజాపతి గౌతమి. అక్కడ కూర్చోబెట్టి మనిద్దరమే కాదు, ఇంకా పరిచారకుల్ని, ఆడవాళ్ళని అందరినీ రమ్మని కూర్చోబెట్టుద్ది. అక్కడ అందరూ యశోదర చుట్టూ మూగారు. యశోదర మధ్యలో కూర్చుంది. అందరూ చుట్టూ చేరి పరిచారకులు, ఈ ఆడవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కలిసి కూర్చున్నారు. మధ్యలో యశోదర కూర్చొని ఏడవటం, వాళ్ళందరూ వినటం మొదలు పెడతారు. ఇలా జరిగిపోతుంది. ఈ యశోదరికి ఒకటే ఏడుపు. నా భర్త వెళ్ళిపోయాడు అని, నా భర్త సన్యాసం తీసుకున్నాడు, నా కొడుక్కి తండ్రి లేడు, ఈ రాజ్యానికి రాజు లేకుండా అయ్యాడు అని ఇదే బాధలు చెప్పుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు అందరూ వింటూనే ఉంటారు. తన బాధలో తను ఏడుస్తూనే ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న పరిచారకులందరూ వింటున్నారు. వాళ్ళేం చేయలేరు గదా! ఈమె ఏడుస్తుంటే చెప్పిందే చెప్పి ఏడుస్తూనే ఉంటది యశోదర. కానీ వీళ్ళేం చేయరు. రోజు అదే కథ చెప్తుంది. ఇలా కొన్ని రోజులు, నెలలు గడిచిపోయాక ప్రజాపతి గౌతమి చెప్తుంది యశోదరతో,
నువ్విలా చేస్తే లాభం లేదు. రోజు నీ ఏడుపు నువ్వే వింటున్నావు. అందరికీ వినిపిస్తున్నావు. ఏమీ లాభం లేదు దీనివల్ల. ఏదైనా ఒక కొత్త పని చెయ్యి. ప్రజాపతి గౌతమి యశోదతో. నాకి యశోదర నాకేం తెలుసు? నేనేం కొత్త పని జేస్తాను అని నాకున్నదంతా దుఃఖమే గదా! అని చెప్పుద్ది యశోదర. అవును నిజమే. నువ్వు చెప్పింది నిజమే. కానీ ఇప్పుడు కొత్తదేదైనా చెయ్యి. అంటే మళ్ళీ నా దగ్గరేముంటది కొత్తది చెప్పటానికి? అప్పుడు ప్రజాపతి గౌతమి చెప్తుంది యశోదరతో, నీ నువ్వు నీ కథ చెప్పటం మానేసేయి. నీ కథ అందరికీ తెలుసు. తెలియంది కాదు గదా! రోజూ చెప్తూనే ఉన్నావు. వాళ్ళు వింటూనే ఉన్నారు. అందుకే నువ్వు చెప్పటం ఇంక చెప్పటానికి ఏముంది నీ దగ్గర? చెప్పిందే చెప్దాం. ఇప్పుడు నువ్వు మాట్లాడటం మానేసేయి. నువ్వు మాట్లాడటం మానేసి, వాళ్ళేం చెప్తున్నారో అది వినటం నేర్చుకో అని అంటుంది. ఇన్ని రోజులు నువ్వు చెప్తుంటే విన్నారు గదా శ్రద్ధగా. ఇప్పుడు వాళ్ళు చెప్పేది నువ్వు విను. వాళ్ళేంటి గత్యంతరం లేదు. ఎందుకంటే రాజకుమారి చెప్తుంది వినాలి అనే కాన్సెప్ట్ మీదనే వింటున్నారు. నువ్వు చెప్పేది వింటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది విను. ఒక సిద్ధార్థుడి భార్య, ఒక రాజు భార్య, పరిపాలించే వాళ్ళు అందరూ ఏది చెప్పినా వినాలి అనే గదా వింటారు. అదే వేరే వాళ్ళు చెప్తే ఎవ్వరు వినరు. ఏదో గొడవలయినాయి మొగుడెళ్ళిపోయిండు అట్లా ఏదో ఒకటి అంటారు గానీ, ఒక రాజు పరిపాలించే రాజు భార్య ఒక బాధ చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇంట్రెస్ట్‌గా వింటారు. వాళ్ళకి వినాలి అని ఉంటదనమాట. అందుకని వాళ్ళు వింటున్నారు. నువ్వు అలా వింటున్నారు గాబట్టి, నెలలు గడిచిపోయినాయి గాబట్టి, అప్పుడు ప్రజాపతి గౌతమి లాభం లేదు. నువ్విలా మాట్లాడితే. నీకు లాభం లేదు, ఎవ్వరికీ లాభం ఉండదు. నువ్వు మాట్లాడటం మానేసి వినటం నేర్చుకో. వినటం నేర్చుకోవటం మనం ఎప్పుడు మొదలుపెడతామో, అప్పుడు మనకి ఏంటనేది తెలుస్తది. అందరితో మాట్లాడు. మళ్ళీ యశోధర నేనేం మాట్లాడతాను? నా దగ్గరేముంది? యశోధర ఎప్పుడూ ఏమి లేదు ఆమె దగ్గర మాట్లాడటానికి. ఈ బాధ తప్ప ఒక సిద్ధార్థుడెళ్ళిపోయిండు. నా కొడుకుతోటి ఉండాలి అని బాధ తప్ప ఇంక ఏమీ లేదు ఆమెకి మాట్లాడటానికి అని యశోధర చెప్తది. నువ్వు మాట్లాడకు విను అని చెప్పుద్ది ప్రజాపతే. వాళ్ళు ఏది చెప్తారో అది విను. మళ్ళీ నువ్వు తిరిగి వాళ్ళకి బదులు చెప్పక్కర్లేదు. చెప్పేది విను అని చెప్తుంది. నీ మాటలు వాళ్ళకి అనవసరం. నువ్వు కేవలం విను. వినటం నేర్చుకో. విని మౌనంగా ఉండు. గమ్ముగా ఉండు అని చెప్తది. ఇంతవరకు నువ్వు ఆ పని చేయలేదు. ఇప్పుడు చెయ్యి అని చెప్తదనమాట ప్రజాపతి యశోధరతో. అప్పుడు యశోధర ఏమంటది? నా వల్ల అవుతదా? నేను చేయగలుగుతానా? ఇంత దుఃఖంలో ఉన్నాను అని అంటుంది. అంటే ప్రజాపతి ఏమంటదంటే, ట్రై జెయ్యాలి ఏదైనా. నువ్వు ట్రై జెయి. అవుతది. ఎందుకవ్వదు? అని ప్రజాపతి గౌతమి చెప్తుంది. అందుకే మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళయి వినాలి. యశోధర ఆ ప్రజాపతి గౌతమికి చెప్పింది విన్నది. ఓకే.
నేను ట్రై చేస్తాను, మౌనంగా ఉంటాను అని, వినటం నేర్చుకుంటాను అని ఒక అగ్రిమెంట్ లాగా వస్తుంది. సరే అని యశోధర అంటది. చూసారా? ఈ అంతవరకు యశోధర మాట్లాడుతూ ఉంటే అందరూ వినేవాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా తమ తమ కథలు చెప్పటం మొదలుపెట్టారు. ఎవరి దగ్గర దుఃఖం లేదు? ఒక యశోధర తన దగ్గరే ఉన్నది అని ఒక పిచ్చిగా ఆలోచించింది. కానీ అందరియి వింటుంటే ఎంతో దుఃఖముంది. నా దుఃఖంలో నేను మునిగిపోయాను అని అనుకుంటది. ప్రపంచంలో ఎవ్వరికీ జరగంది నాకే జరిగిందనే దుఃఖంలోనే ఉంటుందన్నమాట. అందుకే అందరి వినటం నేర్చుకోవాలి. అది యథార్థం గాదు. అందరికీ జరుగుతుంటాయి. కానీ బయట ప్రపంచం తెలియక నాకే జరిగిందని ఒక పిచ్చిదానిలాగా ఆలోచిస్తుంటది. అందుకే అందరి వినటం మనం నేర్చుకోవాలి. ఆమె ఎప్పుడైతే వినడం మొదలుపెట్టిందో పరిచారకుల దగ్గర నుంచి, అప్పుడు నీ గురించి నువ్వు చెప్పు అని అందరిని అంటది. నీ గురించి నువ్వు చెప్పు అంటే ఇక్కడ చెప్పడం అంటే ఏమిటంటే, ఏదో పిచ్చి పిచ్చి మాటలు గాకుండా జీవితంలో ఏం జరిగింది? జీవితంలో జరిగింది కరెక్ట్‌గా చెప్పండి అని చెప్పుద్ది. అప్పుడు ఒక ఆమెడ ఏముంది? మా ఇంట్లో గూడా దుఃఖముంది. ఒక పరిచారిక మొదలుపెట్టుద్ది. తినటానికి తిండి లేదు. మీరు మాకిస్తేనే గదా మేము తినేది. ఆ తిండి లేక గూడా ఎప్పుడైతే మీరు మర్చిపోయో, లేపోతే మీరు బాధలో మీరున్నా, మేము పస్తులో ఉంటాము. ఆ పస్తులో గూడా ఒక పిల్లోడు చనిపోయాడు అని చెప్పుతదనమాట ఒక పరిచారిక. అలా మొదలుపెడతారు. అప్పుడు యశోదరికి ఎంత అమ్మో! ఇంత దుఃఖముందా? నాకొక్కదానికే దుఃఖముందనుకున్నాను అని ఒక్కొక్కళ్ళయి వినటం మొదలుపెట్టుద్ది. ప్రజాపతి చెప్పింది గదా! నువ్వేం మాట్లాడక్కర్లేదు విను అని. అప్పుడు వినటం మొదలుపెడుతుంది. ఆమె చెప్పింది మిగతా వాళ్ళు చెప్పింది వినటమే మన పని. జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే చెప్పిందో, నో జవాబు. ఓన్లీ వినటం వరకే. జాగ్రత్తగా వినడం, విశేషంగా వినడం అని చెప్పిందని పూర్తిగా చెవులప్పగించి విను అని చెప్పింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ అయిపోయింది. ఇంకొక పక్కోళ్ళ కథ. నాకు ఒకరోజు అత్తగారు పోరాటం ఉంది. అత్తగారితో పోరాటం. అయినా నేను రోజు ఏడుస్తూనే ఉన్నాను. కానీ సంసారంలోనే ఉండి ఏదో ఒక రోజు బయటికి రాగలను అని నేను జీవిస్తున్నాను. రోజూ ఏడుస్తుంటాను. కానీ ఎప్పుడైనా నాకు విముక్తి కలుగుద్దని ఒక పరిచారిక చెప్తది. ఎన్ని జరగట్లేదు, ఎంతమంది ఎన్ని కథలు వినట్లేదు, అందరికీ జరుగుతాయి. అప్పుడు అందరి ఈ యశోదర ఎప్పుడైతే వినటం మొదలుపెట్టిందో, ఇతరుల సంసార బాధలన్నీ వింటుంది. ఇలా కొన్ని నెలలు గడుస్తుంటాయి. అంతకుముందు యశోదర మధ్యలో కూర్చుంటే, ఈ పరిచారకులు అందరూ స్త్రీలు చుట్టూ కూర్చునేవాళ్ళు. కానీ అలా గుమిగూడకుండా ఇప్పుడు ఒక రౌండ్‌గా ఇప్పుడు యశోదర ఏం చేయటం మొదలుపెట్టిందంటే, తను మధ్యలో కూర్చోటం మానేసి సర్కిల్‌లాగా ఆమె కూడా వాళ్ళలో ఒక మూల కూర్చోటం మొదలుపెట్టుద్ది. అంతకుముందు అందరూ తన వైపు జూసేవారు. ఇప్పుడు ఆ సర్కిల్‌లో ఒకళ్ళకొకళ్ళు చూసుకోవటం మొదలుపెడతారు. యశోదర తన సెంటర్‌లో ఆమె స్పెషాలిటీని వదిలేసుకుంటదనమాట. అందరిలో కూర్చుంటది. అదే గొప్ప ఎన్‌లైట్‌మెంటు. ఎప్పుడైతే నేను గొప్ప అని అనుకుంటారో, అప్పుడు మనం 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 ఏమనుకుంటాం ఎవరికి వాళ్ళు నా గుణాలు గొప్ప, నేనే గొప్ప
నేనే మధ్యలో ఉండి నేనే ఒక లీడర్‌గా చెప్పాలి అని అనుకుంటాము. అలాగే ఎప్పుడైతే యశోధర అది గుర్తించి అందరిలో కలిసి ఎలాగ మెసులుకుందో అప్పుడు ఆమె ఎన్‌లైట్‌మెంట్ అయినట్టు. అందుకే ఆమె అందరిలో కూర్చుంటది. అందరి దుఃఖాలు విన్నాగా ఆమె దుఃఖం గొప్పది గాదని సెంటర్‌లో కూర్చోటం మానేసి అందరితో పాటు మొదలు పెడతదనమాట కూర్చోటం. ఒక మూల. అప్పుడు అందరూ సర్కిల్‌లాగా కూర్చుంటారు గదా! అందరిని అందరూ చూసుకోగలుగుతారు. మధ్యలో కూర్చుంటే ఒక్క యశోధర వైపే చూసేవారు. ఇప్పుడు అందరూ ఒకళ్ళ వైపు చూసుకుంటారు. ఎంత ఎన్‌లైట్‌మెంట్ పొందింది. గొప్ప ఎన్‌లైట్‌మెంట్ అంటే అదే. అందరి కథలు వినటం అలా మొదలుపెట్టింది. దానికి జవాబులు ఏమీ లేవు. యశోధర దగ్గర జవాబులేమీ లేవు. వినటం మొదలుపెడుతుంది. కథలు ఎప్పుడైతే వినటం మొదలుపెట్టిందో అందరి దుఃఖపు గాథలు ఆ రాజప్రసాదంలో ఉండే అందరి పరిచారకుల యొక్క వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ వినటం మొదలుపెడుతుంది. మెల్లిమెల్లిగా తన దుఃఖంలో ఉంచి బయటపడుద్ది. ఓహో! నా దుఃఖం సామాన్యమైందే. అదే పెద్ద రియలేషన్. నేను అందరిలాంటి దాన్నే. నాది నా దారిలోనే అందరూ ఉన్నారు. ఏమీ తేడా లేదు అని గ్రహిస్తుంది. ఈ యొక్క సాంగత్యంలో ఆమె గ్రహించింది. ఇది సజ్జన సాంగత్యం గాదు. వాళ్ళు బుద్ధుళ్ళు గూడా కాదు. మామూలు గృహిణులు, మామూలు పరిచారకులు, మామూలి సంసారులు. వాళ్ళ వాళ్ళ మాటలు వినటం నేర్చుకుంది యశోధర. ప్రజాపతి గౌతమి ద్వారా ఇలాగా చేసింది. బుద్ధుడు ఈ సిద్ధార్థుడు ఏదైతే తెలుసుకొని అన్ని చోట్ల దుఃఖముందని ఎలా తెలుసుకున్నాడో, ఈమె ఇక్కడే కూర్చొని నేర్చుకుంది. ఓహో! అందరిలో దుఃఖం ఉంది. సిద్ధార్థుడు ఎప్పుడైతే బయటికెళ్ళి చూసి నేర్చుకున్నాడో, ఎప్పుడైతే యశోధర అందరి దుఃఖం ఇక్కడే నేర్చుకుందో, అప్పుడు ఈమె దుఃఖం, యశోధర దుఃఖం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక గీత ఉంటది. పక్కన గీత గీస్తే ఏ గీత లేనప్పుడు ఒక్కటే గీత ఉంటది. పెద్ద గీత గీస్తే వచ్చామనుకోండి, అప్పుడు ఇది చిన్న గీత అయిపోద్ది. ఇంకా పెద్ద గీత వచ్చిందనుకోండి, ఇంకా చిన్నదయిపోద్ది. అందుకే మనం అందరియి వినాలి. పక్క వాళ్ళయి చూసేవరకల్లా ఇంకా మనకి వద్ది. ఎప్పుడు పక్క వాళ్ళ మాటలు తెలీదు. ఎందుకంటే రాజ్యంలో ఉండి నేనొక రాజు భార్యని, నేను ఇదని ఇట్లే అనుకుంది గానీ, ఇన్ని బాధలుంటాయనేది ఆమెకి తెలియలేదు. ఆమె రాజకుమారి కదా! ఎవరు తెలుసుకోలేము. సిద్ధార్థ్ భార్య, ఈ పరిచారకులతో మామూలుగా అమ్మలక్కలతో మాట్లాడటం అనేది ఉండవు. అందుకే ఆమెకేమీ తెలీదు. కానీ ఎప్పుడైతే మామూలు స్థితి దిగి వచ్చిందో, దిగి రావాల్సొచ్చింది. ప్రజాపతి గౌతమి చెప్పింది. "నువ్వు అందరి మాటలు విను. వినటం నేర్చుకో. ఇది కొత్తది చెయ్యి. ఎప్పుడు నువ్వు ఏడుస్తూ నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు బయటికి రావాలంటే అందరియి వింటేనే మనం బయటపడగలుగుతాము" అని ఎప్పుడు చెప్పుద్ది. "నువ్వు ఏడవకు. అందరు విను. ఎవరి దగ్గర లేదు ఏడుపు? అందరి దగ్గర ఉంది" అని ఎప్పుడైతే ప్రజాపతి వల్ల సిద్ధార్థుడు నేను చిన్నప్పటి నుంచి పెంచాను గదా! నా అక్కని కోల్పోయాను గదా! సిద్ధార్థ్ పుట్టినప్పుడు. కానీ నేను తెలుసుకున్నాను. నువ్వు గూడా ఏడుపు లేకుండా పెంచుకో నీ పిల్లవాడిని అని చెప్పుద్ది. ఏడుస్తూ పెంచటం కాదు. అందరి మాటలు విను. గొప్ప జ్ఞానము ఇది. ప్రజాపతి జ్ఞానం ఇది. ప్రజాపతిగా సిద్ధార్థుడి జ్ఞానం. యశోదరికి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట ప్రజాపతి. తన కొడుకు భార్య అంటే కోడలు గదా!
కోడలికి చెప్పుద్దన్నీ. ఎలా ఉండాలి ఏంటని. మెల్లమెల్లగా యశోధర గూడా గ్రహించి నిజమే. అందరి దగ్గర దుఃఖముంది అనేది. ఎప్పుడైతే అందరి దగ్గర దుఃఖముందో, వినటం మొదలుపెట్టిందో, గ్రహించటం మొదలుపెట్టిందో, ఈమె దుఃఖం తగ్గుకుంటూ వచ్చేసింది. ఒకానొక సమయానికి దుఃఖం పోయింది. గౌ సిద్ధార్థుడు ఎళ్ళిపోయాడు అని ఏడ్చింది. ఆయన వచ్చినా రాకపోయినా తెలీదు గానీ, ఈమె దుఃఖం మట్టికి పోయింది. అప్పుడేం జెప్పిందంటే ప్రజాపతికి, యశోధర, ప్రజాపతి ఇద్దరూ కలిసి పొద్దున, సాయంకాలం ఈ వనంలో మనం కలుసుకుందాము. పొద్దునే మనం అందరం కలిసి ఏం చేద్దామంటే, ఈ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నాకు బాగా జరగాలి అని ఇ మళ్ళీ సాయంకాలం కలుసుకొని, ఈరోజు మనకి బాగా జరిగినందుకు థాంక్స్ చెప్పుకుందాం. అలాగా ఇలా రోజు జరిగే కార్యక్రమాలు ఇలా చేసుకుందామని అందరం కలిసి అని నిశ్చయించుకుంటారు. పొద్దున్నే అందరూ అక్కడికెళ్తారు. అలా కూర్చుంటారు. ఒకళ్ళ కథలు ఒకళ్ళు వినేశారు. ఇంకా అక్కడ వినటానికి ఏమీ లేదు గదా! అందరి కథలు అందరూ విన్నారు. కొన్ని నెలల తరబడి విన్నారు. ఇంక వినటానికి ఏమీ లేదు. ఏం జేశారంటే, ప్రకృతి మాతకి విన్నపం, మాకు మంచి చెయ్యండి అని పొద్దున, మళ్ళీ సాయంకాలం గూడా మళ్ళీ అందరూ కలుసుకొని, మంచి జరిగినందుకు ఆ ప్రకృతి మాతకు కృతజ్ఞతలు చెప్పుకోవటం చేస్తుంటారు. చూసారా? ఎంత ప్రక్రియ మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. అప్పటినుంచి కంప్లెయింట్స్ చెప్పుకోవటం, కంప్లెయింట్స్ వినటం పోతుంది. అది దాటిపోయారు. ప్రకృతి మాతతో అనుసంధానం అయితారు. మాకు మంచి చెయ్యండి. పొద్దున పూట మాకు మంచి చెయ్యండి అని ఆ ప్రకృతికి చెప్పుకోవటం. సాయంత్రం ఇలా జరిగినందుకు థాంక్స్ చెప్పుకోవటం. అలాగా చేస్తుండేవారు. మంచి, చెడు 2 ఉంటాయి. జరిగిన చెడంతా అయిపోయింది చెప్పుకోవటం. ఇప్పుడు మంచి. నా భర్త నన్ను మంచిగానే చూసుకుంటాండు. నా పిల్లలు నన్ను మంచిగానే చూసుకుంటున్నారు. నా అత్తగారు నన్ను మంచిగానే చూసుకుంటున్నారు అని ప్రతిదీ. ఇదివరకి తాగొచ్చే భర్త గూడా మారిపోయి మంచిగా చూసుకుంటున్నారు అని. అందుకే మనం ఆ ప్రకృతి మాతకి థాంక్స్ చెప్పుకోవాలి అని ఎక్కడి నుంచి ఎలా ఎళ్ళిపోయిందో చూడండి కథ. ఎంత దుఃఖంలో ఉన్న వాళ్ళంతా ఎలాగా బయటపడి ఇదైతారు. అలాగా రోజు వాళ్ళు ప్రార్థనలు జేసుకోవటం, కలుసుకోవటం, ఆ ప్రకృతి మాతకి సాయంకాలం కలుసుకోవటం, కృతజ్ఞతలు చెప్పుకోవటం, థాంక్స్ చెప్పుకోవటం, ఆ జరిగిన మంచికి. అంటే జరిగిన చెడుకి వదిలేసేశారు. మంచికి ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పటం మొదలుపెట్టారో, నాకిలా ఇంత మంచి జరిగింది అని కృతజ్ఞతలు చెప్పటం మొదలుపెట్టారు. ఈరోజు మా ఇంటికి ఒక అతిథి వచ్చారు. భోజనం పెట్టాము. ఎంతో దీవించి వెళ్ళాడు. అలాగా ప్రతిదాన్ని ఎన్నో రకాల మంచి చూసుకుంటూ ఒక బర్డ్స్ వచ్చాయి మా ఇంటి ముందుకి. ఒక నెమలిలాగొచ్చింది, ఆడింది. అన్నీ ప్రతిదీ ఎంత బావుందో, ఎంత మంచిగా చెప్పుకోవటం. చెడంతా వదిలేసి ఎన్నో ఉన్నాయి మంచి కబుర్లు. కానీ మనం మంచిని తీసుకోము. ఆ చెడునే చూసుకుంటుంటాము. మనలో గూడా రోజు ఏదో ఒకటి మంచి జరుగుతూనే ఉంటది. కానీ దాన్ని పట్టించుకోము. ఏదైనా చెడు జరిగితే నాకే ఇలా జరిగింది ఇదని మనం దీని మీద ఎక్కువ ఫోకస్ పెడతాము. మంచి మీద పెట్టము. అందుకనే ప్రతిదీ ఒక పక్షి వచ్చి అది అరిసినా గూడా అది మంచికి తీసుకోవచ్చు. అదొక ఆనందాన్ని పొందొచ్చు. అది మనం తీసుకోలేము. అందుకే వాళ్ళందరూ ఇయ్యాల నెమలి వచ్చి ఆడింది. ఇట్లా అన్నీ చెప్పుకుంటూ హాయిగా హ్మ్. కృతజ్ఞతా భావంతో ఉంటుంటారనమాట.
ఎప్పుడు మంచిదే. ఇక రోజు వాళ్ళు ఇలాగే కలుసుకుంటూ, ఆడవాళ్ళందరూ కలుసుకుంటూ, ఆ రాజప్రసాదంలో అందరూ కలుసుకుంటూ, ఒక గంట సేపు గడపటం, మంచి అంతా అనుకోవటం, మళ్ళీ సాయంకాలం కలుసుకోవటం, ఒక గంట సేపు, మళ్ళీ థాంక్స్ చెప్పుకోవటం ఎంతో బావుంటదనమాట. అందరూ హాయిగా ఉండటం మొదలుపెట్టారు. దుఃఖము వినటం, మాట్లాడటం మానేశారు. ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని వదిలేసి మంచి మాట్లాడటం, మంచి వినటం నేర్చుకుంటారనమాట. ఏది వ్ వదిలెయ్యాలో వదిలేయటం నేర్చుకున్నారు. ఏది కావాలో, ఏది ఉంచుకోవలసిందో దాన్ని తెలుసుకున్నారు. దేన్ని పంచుకోవాలో దాన్ని పంచుకుంటున్నారు. అంటే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. సిద్ధార్థుడు ఇంకా వచ్చే సమయానికి వీళ్ళందరికీ ఎంతో జ్ఞానం వచ్చేస్తుందనమాట. సిద్ధార్థుడొచ్చే టయానికి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఏమీ లేదు. ఇవి చేసుకుంటూనే ధ్యానం చేయలేదు. ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుకోలేదు. ఏమీ లేదు. సామాన్య స్త్రీలు, కుటుంబ స్త్రీలు కలిసి మెలిసి జీవించటం నేర్చుకున్నారు. ఒకళ్ళ మాటలు ఒకళ్ళు శ్రద్ధగా వినటం నేర్చుకున్నారు. ఎవ్వరు పనికిరాని కబుర్లు మాట్లాడుకోలేదు. గుర్తుంచుకోవాలి మాస్టర్స్ మనం. అక్కడ ఎలా ఎన్‌లైట్‌మెంట్ అయ్యారనేది మనం ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే ఇంకా జవాబులు లేవు. సైలెంట్‌గా వినటమే. ఒకళ్ళు మాట్లాడుతుంటే అందరూ సైలెంట్‌గా వినటం. నో కామెంట్సు. ఒక వినటం వరకే. అలాగా నో వ్యాఖ్యానాలు. వినటం అంతే. ఓకే. ఎవరిదైనా వింటాము. ఆమె చెప్పడం అయిపోయాక ఇంకొకళ్ళు చెప్పటం. నెక్స్ట్ అలాగా ఒక ఓ 10, 15 మంది అయ్యేవరకల్లా సాయంకాలం అయిపోద్ది. మనం యశోధర ఆ రాజప్రసాదంలో ఉండే తన సంఘాన్ని ఆమె సృష్టించుకుంది. అదే సంఘం శరణం గచ్చామి అయిందనమాట. సె బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామని మొదలుపెట్టాడు. కానీ యశోధర సంఘం శరణం గచ్చామని మొదలుపెట్టిందనమాట. సంఘం శరణం గచ్చామని ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆమె అప్పుడింకా సిద్ధార్థుడు ధ్యానంలోనే ఉన్నాడు. కానీ యశోధర ఎంతో ఇక్కడ ఎన్‌లైట్‌మెంట్ అయిపోయింది. ధ్యానం జేయలేదు. ఏం లేదు. ఎప్పుడైతే నేనే గొప్ప రాజకుమారిని అని ఎలా ఉందో, కానీ ఎప్పుడైతే సామాన్యురాలుగా నేను అందరిలో అని ఎప్పుడైతే ఆమె అనుకోని అందరియి వినటం మొదలుపెట్టిందో ఆమె జ్ఞానోదయం పొందింది. అదే ఎన్‌లైట్‌మెంట్ అంటే. ఏదో నేను గొప్ప అనుకుంటే ఎప్పటికి మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వలేము. నేను రాజు భార్యని అని గొప్ప అని విర్రవీగితే ఎప్పటికి మనం ఏది పొందలేము. ఆమె అన్నీ వదులుకొని అందరియి వినటం మొదలుపెట్టి చేస్తే ఎన్‌లైట్‌మెంట్ అయింది. అప్పుడప్పుడు చెన్నున్ని ఫ్రెండ్‌షిప్‌తో యశోధర అదే సిద్ధార్థ పరిచారకుడితో అప్పుడప్పుడు మాట్లాడేది. ఇప్పుడు సిద్ధార్థుడు ఎక్కడుండు అని తెలుసుకుంటుండేది. చెన్నుడు అలా వెళ్లి తిరిగేసొచ్చి సిద్ధార్థుడెక్కడా కనబడట్లేదు అని, అక్కడెక్కడో తిరుగుతున్నాడు అని చెప్తుండేది వాడు. ఈ సమాచారమంతా అందుతుంది యశోధరకి. ఒక పక్క తన సంఘాన్ని తను చూసుకుంటూ, తన జ్ఞానాన్ని పంచుకుంటూ, ఇంకో పక్కన సిద్ధార్థుడెక్కడుండు ఏంటని తెలుసుకుంటూ, చెన్నాన్ని పంపించుకుంటూ తెలుసుకుంటది. చివరికి చెన్న ఒకరోజు ఏం చెప్తాడు, నేను సిద్ధార్థుడిని చూశాను. ఎలా ఉన్నాడు అంటే, ఒక ప్రకాశంలా వెలిగిపోతున్నాడు సిద్ధార్థుడు అని చెప్తాడనమాట చెన్న. ఆయన చుట్టూ చాలామంది ఉన్నారు సిద్ధార్థుడి చుట్టూ.
ఆయన శ్రద్ధ చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నారు. నేను దూరం నుంచే చూశాను. నేను వెళ్ళలేకపోయాను. ఆనందుడు అనే అతనితో చెప్పి చెన్నుడు అనేవాడొచ్చాడు అని చెప్పమంటాడనమాట. ఎందుకంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు చెన్న. ఆనందుడు అక్కడ తెలుసు కాబట్టి సమాచారం పంపిస్తాడు. నేనొచ్చాను అని చెప్పమని. బుద్ధుడిని దూరం నుంచి చూశాను అని చెప్తాడు యశోదరతో చెన్న. అవునా? ఎలా ఉన్నాడు? అని యశోదర అడుగుద్ది. ఆ సిద్ధార్థుడు వెళ్ళిన కాడి నుంచి ఏడ్చుకుంటూ కూర్చుంది కదా! కానీ ఎలా ఉన్నాడు అతను? ఆయన వెలిగిపోతుండు దివ్య తేజస్తో అని చెప్తాడు. అందరి మధ్యలో కూర్చొని మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు. ఆయన ఎత్తుపీఠం మీద కూర్చొనున్నారు. కానీ యశోదరకి నచ్చలేదు. ఎందుకంటే నేను ఎత్తుపీఠం మీద కూర్చోకుండానే ఎప్పుడైతే ఎత్తుపీఠం నుంచి కిందకి దిగి వచ్చానో, ఆయన ఎత్తుపీఠం మీద ఎందుకు కూర్చున్నాడు అని అడుగుద్ది యశోదర. అవును. చుట్టుపక్కల ఎందుకు కింద కూర్చున్నారు? ఈయనొక్కడు ఎందుకు పైన కూర్చున్నారు అని అడుగుద్ది. అందరితో సరిసమానంగా లేడా? అని యశోదర క్వెషన్ ఏస్తది. చెన్నుడు ఏమి సమాధానం చెప్పలేకపోతాడు. చూసింది చెప్పాడు. బుద్ధుడు ఒక రాయి మీద కూర్చుంటాడు. అందరు కింద కూర్చుంటారు. అదే చెప్తాడనమాట. కానీ యశోదరకి నచ్చలేదు బుద్ధుడు. తానే దిగి వచ్చి ఒక సర్కిల్‌లో మూల కూర్చొని ఎలా మాట్లాడాను. మరి బుద్ధుడు స్పెషల్ సీట్ ఎందుకు? అని అనుకుంటది. ఏంటి చూసారా? బుద్ధుడు బోధనలు ఏమిటి? అంటే నేను విన్నాను. బుద్ధుడు బోధన ఆనాపానసతి. ఏమిటది అని అంటది యశోదర. అంటే ఇలా శ్వాస మీద ధ్యాస. అదే ఆనాపాన పద్ధతి. బుద్ధుడు చెప్పటం నేను విన్నాను అని చెప్తాడు చెన్న. చూసారా? ఇంట్లో కూర్చొని బుద్ధుణ్ణి పెద్దపీట మీద కూర్చున్నాడా? అందరితో సమానం కూర్చోలేదా? అని ప్రశ్న వేసింది. చెన్నుడి దగ్గర జవాబు లేదు. బుద్ధుడు టీచింగ్ ఏంటి అని అడిగితే అప్పుడు ఆనాపానసతి అని చెప్తాడు. అది పట్టుకుంటదనమాట. నాకు కూడా చెప్పు ఎలా చెయ్యాలో అని అడుగుద్ది చెన్నని. అప్పుడు తాను విన్నది తాను చెప్తాడు. ఆమె రాజప్రసాదంలో ఉంటే ఆనాపానసతి రాజప్రసాదంలో ఉండి విన్నది అని విని అభ్యాసం చేయటం మొదలు పెడుతుంది యశోదర. చూసారా? ఆత్మ యశోదర కథ ఇది అనమాట. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. బిందు మేడం గారికి, మంజు మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.